సంపాదించవచ్చు. ఆ సంపాదించిన సంపాదన ఆశీర్వాదాన్ని మాత్రం తేదు, శాపాన్నే తెచ్చిద్ది, దుఃఖాన్ని తెచ్చిద్ది, వేదన్నే మిగిల్చిద్ది. ఎందుకంటే అవతలాడు మోసపోయాడు, అవతలాడు వంచనకు గురయ్యాడు, అవతల వంచనకు గురైంది. వంచనకు గురై వాళ్ళ కష్టార్జితాన్ని నీ పాలు చేశారు. అది కన్నీళ్లతో వచ్చేది నీకు ఎలా దీవెనగైద్ది? అది నీకు శాపాన్నే తెచ్చిద్ది. ప్రజెంట్ నీకు భోగాన్ని చూపించవచ్చు, కానీ టోటల్గా ముగింపు మాత్రం భయంకరమైన వేదనే. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నాడు యేసయ్య. ఏమన్నాడు? నీతి కొరకు. కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించేది కాకుండా మనకు వచ్చిన దానిలో నీతిగా, అది ఎంత అన్నారని, మోసం చేస్తే 2000 వచ్చేది, మోసం చేస్తే 5000 వచ్చేది, మోసం చేస్తే 10,000 వచ్చేది, నీతిగా కష్టపడితే 700 రాని. ప్రభా, ఒకరిని మోసం చేసి ఒకరి జీవితాన్ని నాశనం చేసి ఒకళ్ళకి అబద్ధాలు చెప్పి ఒకళ్ళకి అన్యాయం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను సంపాదించేది నాకొద్దు. లాభమో నష్టమో నాకు వచ్చి 700, 1000 రూపాయలు, 900, 800, 600, 700 చాలు తండ్రి. ఇందులోనే నా భార్య పిల్లలకి అంతా ఏర్పాటు చేసుకుంటాను, లేకపోతే పస్తుంటాను. కానీ నీతి మాలి ఒకరిని మోసం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను అర్పాయించుకునేటువంటి నీచ ప్రవృత్తిలోకి నన్ను ఎళ్ళనియొద్దని భక్తిపరులు దేవుని భయం కలిగి అలా నిలబడతారు. ఆశ్చర్యం చెప్పనా? ప్రజలను నోరు కొట్టి కడుపు కొట్టి సంపాదించి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి సంపాదించేవాడు వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించిన వాడికి లేని మనశ్శాంతి ఉన్నంతలో నీతిగా కష్టపడ వచ్చినంతలోనే తృప్తి చెందే ఇతనికి దేవుడిస్తాడు. అక్రమార్జితాన్ని మోసాలు చేసి సంపాదించేదాన్ని వాడు అనుభవించలేడు, వాడి సంతానం కూడా దాన్ని బట్టి తేడా పడతారు. కానీ నీతిగా వచ్చినంతలో కష్టపడి ఉన్నంతలోనే పొదుపు చేసుకుంటా పెద్ద పెద్ద భవంతులో ఉండకపోయినా రేకుల షెడ్లోనైనా సరే తన భార్య బిడ్డలు పెట్టుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్న వాని సంతానం, ఈ నీతిమంతుని సంతానం భిక్షమెత్తరు, వారు ఆశీర్వదించబడతారు. భవిష్యత్తులో వాళ్ళకి దేవుడు గొప్ప కృప చూపుతాడు. కాబట్టి నీతి మాలి భోగాలు అనుభవించాలనుకోవద్దు. నీతి కోసం అవసరమైతే పస్తులు ఉంటాను, కడుపు మార్చుకుంటాను, ఆకలి తప్పులు నేను అడుగులు ఇయ్యను, నా సాక్ష్యం చెడ్డగా నా పిల్లలకి చూపను. మా అమ్మ ఇలాంటి పని చేసి సంపాదించి మా కడుపులు నింపుతుంది అని చిన్నప్పటి నుంచి వాడు ఎట్ట తయారవుతాడో తెలుసా? డబ్బు సంపాదన కోసం మా అమ్మ అడుగు జారినప్పుడు అదే డబ్బు సంపాదన కోసం నేను ఏ నీచమైన పనైనా చేయడానికి వెనకాడను. ఎందుకంటే డబ్బు లేకనేగా మా అమ్మ గతి పట్టింది, కాబట్టి నేను కూడా అలానే సంపాదిస్తా, డబ్బు కావాలి, ఏ దుర్మార్గమైనా చేస్తానని వాడు సైకోగా మారిపోతాడు. కష్టమో నిష్ఠురమో ఆకలో దప్పులో నీతి మాలి అడుగులు జారి సంపాదించేదో పిల్లల్ని బ్రతికిద్దాం అనుకోవద్దు బిడ్డ. ఆకలి దప్పులతో అవసరమైతే పస్తులతో ఉండైనా సరే, లేదా ఇలాంటి సహవాసంలో కలిసి సమస్యలు చెప్పి